అందరూ బాగున్నారా? క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా ధ్యానిస్తున్న బిడలారా, దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ దినమున మనం ధ్యానించాలనుకున్న వాక్యము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. చూడండి, దానియేలు సింహాల బోనులో, ప్రియులరా, ఆ సింహాల బోనులో వేయబడి సింహముల నుండి తప్పించుకునే ఒక కార్యాన్ని ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి అంతా సింహాలతో గడిపాడు, కానీ ఉదయకాలమున అతడు ప్రాణముతో క్షేమముగా ఉండుట అక్కడ రాజును అక్కడ ఉన్న ఇతర ప్రజలు వారు చూస్తూ ఉన్నారు. గొప్ప క్షేమాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ఒక అద్భుతాన్ని దేవుడు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు 23వ కీర్తనలో, కృపాక్షేమము మిమ్మల్ని వెంబడిస్తూ ఉందని. అంటే దేవునిని ఎవరైతే నమ్ముతారో, దానియేలు వలె ఎవరైతే దేవునిపై ఆనుకొని ఉంటారో, మనుషులను కాక, అధికారులను కాక, వసతులను కాక, వారికున్న విద్యను, క్వాలిఫికేషను, తెలివిని కాక, వాటన్నిటికంటే గొప్ప దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని ఆ గొప్ప దేవుణ్ణి ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే ఆ దేవునిపై ఆనుకొని ఉంటున్నారో, వారిని ఆ సింహాల బోన్ నుంచి కాపాడాడు. అంటే సైతానిక ప్రభావం నుండి, దుష్టుని యొక్క ప్రణాళిక నుండి, దుష్ట కార్యాల నుండి దేవుడు కాపాడి వారికి క్షేమాభివృద్ధిని ఇచ్చే దేవుడు. కీర్తనకారుడు చెప్తున్న రీతిగా కృపాక్షేమము నిన్ను వెంబడిస్తూ ఉంది. కృపాక్షేమము నిన్ను వెంబడించాలంటే ఏం చేయాలి? దావీదు దేవుణ్ణి వెంబడించాడు. అందరూ చిన్న చూపు చూశారు, అందరూ కూడా దావీదును తృణీకరించారు. కానీ దావీదు మాత్రము సైన్యములకు అధిపతి అయిన యెహోవాను విడవకుండా ఆరాధిస్తూ, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను ఘనపరుస్తూ ఉన్న వ్యక్తి, దేవుని యొక్క సహాయం వలన నేను సైన్యములను జయిస్తానని చెప్పిన వ్యక్తి, అతను చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా, కృపాక్షేమము అతడు పొందుకొని అనుభవిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ వర్తమానాన్ని వింటున్న మనము కూడా ప్రభువు వారిపై అన్ని విషయములకు మనం ఆనుకొని ఉంటే, ప్రభువే నాకు సహాయము, ప్రభువే నాకు సమస్తం ఇస్తాడని ఆ దేవాది దేవుని మనం నమ్ముకొని ఉంటే, ఆ దేవుడు కృపను, క్షేమమును మనకిచ్చి మనల్ని వర్ధిల్ల చేస్తాడు. మీకు కూడా ఆ యొక్క కృపాక్షేమము, ఆ యొక్క అభివృద్ధి మీకు కావాలంటే ఆ దేవునిపై మనం ఆనుకుందాం. మీ సమస్యలన్నీ దేవునికి చెప్దాం, మన సమస్యలన్నీ ప్రభువుకు అప్పగించుదాం. ఆయనే యజమానుడై, ఆయనే నాయకుడై మనల్ని, మన కుటుంబాన్ని నడిపిస్తాడు. ప్రార్థన చేద్దామా? మీ సమస్యలను, మీ అవసరతలను, అక్కరలను ప్రభువుకు అప్పగించుడి. ప్రార్థన చేసుకుందాం. మనోహరుడా, మహోన్నతుడా, ఓ జీవాధిపతి, మా కృపను, మా క్షేమమును ప్రభా మీరు ఇష్టపడుతూ ఉన్నారు. తండ్రి, మీ నామానికి మహిమగా ఎవరైతే మీపై ఆనుకొని ఉంటున్నారో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అన్ని విషయాలకు మిమ్మల్ని తండ్రి ఆనుకున్నప్పుడు, మీపై ప్రభ ఆనుకున్నప్పుడు తండ్రి మీరు గొప్ప దీవెనలను, ఆశీర్వాదాలను, మహిమను మీరు చేస్తున్నారు. కాబట్టి మీకు స్తుతులు, వందనాలు. మరి ఎవరైతే ఈ మన్నాను ధ్యానిస్తున్నారో వారందరి కుటుంబాలను, బిడ్డలని, పన్నులను, ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించి సకల సమృద్ధినిచ్చి వర్ధలు చేయండి. మీ కృపాక్షేమము బిడ్డలను వెంబడించునుగాక. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.